గోడెక్స్ లైట్లు బాగా వస్తాయి. మీతో పని లేదురా, మీరు పక్కన ఉండండి. ఇది చూసి సోనీ అనుకుంటారేమో, సోనీ కాదా భయో, సోనీ డబ్బాలో మనకి ఏంటంటే క్యానాన్ పెట్టించాడు. ఇక అన్బాక్స్ చేద్దామా? ఉత్త కెమెరా కొంటే ఏమవుతుంది, వీటికే సగం డబ్బులు అయిపోతాయి. చూడండి ఎంత పెద్దగుందో డబ్బా. ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ కెమెరా ఓపెన్ చేద్దాం, ఓకేనా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ 00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గైస్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్దాం పదండి. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరా ఓపెన్ చేసిన తర్వాత ఈ యాక్సెసరీస్ ఏమేమి తీసుకున్నాను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇది చూసి సోనీ అనుకుంటారేమో, సోనీ కాదా భయో, సోనీ డబ్బాలో మనకి ఏంటంటే క్యానాన్ పెట్టించాడు. క్యానాన్ R5. వీడు ఉండబ్బాయి, నేను పక్కన ఉండు, ఇంత పని లేదు ఇప్పుడు, తర్వాత మాడతాను నీతో. దా 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 దా. ఎంత బాగుంటుందో ఏదన్నా వస్తువు అన్బాక్స్ చేస్తుంటే. నువ్వు ఏడు తిరుగు, నువ్వు కూడా ఇటు వచ్చాయి. ఓకే చూడండి, R5 EOS Canon R5. ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేయగానే ఉంది. మీతో పని లేదురా, మీరు పక్కన ఉండండి. సో ఇదైతే లెక్సర్ 128 GB కార్డు. సో నార్మల్ శాండీస్ కూడా వేసుకోవచ్చు అంట, కానీ కొంచెం స్లో ఉంటాయని చెప్పేసి ఇదే తీసుకున్నాము. మంచి కార్డు 128 GB. సో ఇది పక్కన పెట్టేసుకున్నాము. సో ఇది వచ్చేసి లెక్సర్ కార్డ్ రీడర్ కూడా అయితే తీసుకున్నా. దీనికి అంటే అన్ని కార్డ్ రీడర్లు పట్టవు కదా, ఇంక సరే అని చెప్పి దీని లెక్సర్ అయితే తీసుకున్నాం. కార్డ్ రీడర్ ఇది కూడా పక్కన పెడదాం. ఓకే, బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో బ్యాటరీ, దీంతో పాటు ఒక బ్యాటరీ అయితే ఇచ్చాడు మనకి, ఒక బ్యాటరీ. ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ అనుకుంటా. సో ఇవి కూడా పక్కన పెడదాము. అండ్ ఇది వచ్చేసరికి బెల్ట్ కెమెరాకి. మనం ఇది వాడంలేండి, నార్మల్ సైడ్ బెల్ట్ వస్తుంది కదా, అది వాడతాం. అండ్ ఇదేంది, ఏదో కేబుల్ సంథింగ్, ఇది నాకు తెలియదు, ఎందుకు తెలియనప్పుడు ఓవర్ యాక్షన్ చేయకూడదు, అందుకే పక్కన పెట్టేసాను. ఇంకా ఏంది, వేస్ట్ కాస్ తీసేద్దాం పెట్టి బయటికి. సో ఇది మన బాడీ ఇది ఓపెన్ చేద్దాం. ఎంత వెయిట్ ఉంది తెలిసి, ఇది ఎక్స్పెక్ట్ చేయాలని ఇంత వెయిట్ ఉంటుందని చెప్పి. స్టిక్కర్ ఏదో వేస్తున్నారు ఇక్కడ, పీకేద్దాం. పీకేరా, సీల్డ్ వస్తువు ఓపెన్ చేస్తుంటే ఆ సుఖమే వేరు. బాగుంది బాడీ, ముద్దుగా. సో దీనికైతే నేను టెంపర్ గ్లాస్ అయితే వేయించేసాను అనమాట ఆల్రెడీ, ఎందుకులే అని చెప్పేసి అక్కడే వేయించుకొని వచ్చేసా. మనం వేస్తే సరిగ్గా పడదో అని చెప్పేసి నేనే టెంపర్ గ్లాస్ కూడా అయితే వేయించేసాను అనమాట. సో ఇది వచ్చేసరికి చార్జర్ మనకి. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం, ఒక నిమిషం తీసేసి వేరే వాటి సంగతి చూద్దాం ఏమున్నాయి వాటిల్లో. ఇప్పుడైతే మనము AD200 Pro ఫ్లాష్, ఎప్పటి నుంచో ఇదొక డ్రీమ్ అన్నమాట, ఇది కొనాలని. సో మొత్తానికి సాధించేసా, ఈ ఫ్లాష్ అయితే తీసేసుకున్నాము. సో ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఊరికే ప్రో లైట్లు పెట్టుకొని అటు ఇటు తిప్పుకొని తలకాయ నొప్పి అనమాట. ఇప్పుడు మనకి వైర్లతో పని లేదు. యాక్చువల్గా అయితే 2 ఫ్లాషులు తీసుకోవాలి, బట్ ఇప్పుడే కాదు, ఇంకా చాలా సామాన్లు కొనాల్సింది, బ్యాలెన్స్ ఉంది. సో అవి అయితే తీసుకోలేదు, తీసుకుంటా చిన్నగా. ఈ ఫ్లాష్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఆరాటం కదా మనకి, ఏం చేయలేం. ఓకే, నీట్గా తీసుకున్నాం. గోడెక్స్ అంటే నార్మల్గా ఏంటంటే, అంటే V1 ఫ్లాష్ కొనాలని చాలా రోజుల నుంచి ఉన్నిందనమాట. అంటే ఒక ట్రిగ్గర్ ఫ్లాష్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి, కానీ అది కొనలేకపోయాం. అంటే ఎప్పటికీ ఇంకా ఫ్లాష్ కొనుక్కోలేమేమో అనే మూమెంట్లో ఉన్నామన్నమాట. కానీ ఎక్స్పెక్ట్ చేయలేం ఈడు వస్తాడని. సడన్గా ఎంట్రీ ఇచ్చాడు ఈడు. ఓపెన్ చేద్దాం నీట్గా. ఎంత బాగుందో తీస్తుంటే. ఓపెన్ చేసినా చూడు. అరే మీతో పని లేదు, పక్కన పోండి.
వావ్ 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 వావ్. చూడండి ఫ్లాష్ ఎలా ఉందో. AD200 Pro ఫ్లాష్. చూడండి ఎంత బాగుందో ఫ్లాష్, అసలు సూపర్ ఉంది. నా చేతుల్లోకి వస్తామని ఎప్పుడు అనుకోలేదు. ఓకే, నువ్వు పక్కన ఉండు, ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. అండ్ ఇది వచ్చేసి ఏందమ్మా ఇదే? ఓకే, ఇది స్టాండ్కి పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. అండ్ దీనికి మనకి 2 మౌంట్లు అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఇట్లా స్టడీగా పెట్టుకోవచ్చు అండ్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒకటి అయితే ఇచ్చారు. మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనం ఇక్కడ ఫిక్స్ చేసుకొని స్టాండ్కి అయితే తగిలిచ్చేసుకోవచ్చు అన్నమాట. పక్కన పెడదాం. అండ్ ఇది వచ్చేసి దాని బ్యాటరీ చూడండి ఎలా ఉందో. బ్యాటరీ బాగుంది, బ్యాటరీ కూడా పెడతాం. అండ్ ఇది వచ్చేసి బల్బు పెట్టుకోవడానికి. ఇక్కడ కనిపిస్తుంది బల్బు. ఈ బల్బు దీనికి అటాచ్ చేయాలన్నమాట. అటాచ్ చేస్తే ఎట్లా చెప్పాలి మీకు, ఇది ఉంది కదా, ఈ ఫ్లాష్ లేకుండా ఈ ఫ్లాష్ అయితే తీసేసి మనము ఈ బల్బ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఫ్లాష్ అయితే మనకి డైరెక్ట్ పడుతుంది. ఇదైతే మనకి 360 degrees పడుతుంది అనమాట. ఈ ఫ్లాష్ పెట్టుకొని సాఫ్ట్ బాక్స్ పెట్టుకుంటే దుమ్ము లేపేస్తుంది మనకి. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి చార్జర్ ఇచ్చాడు. సో చార్జ్ చేసుకోవచ్చు నీట్గా, బాగుంది. అండ్ ఏంది, ఛార్జింగ్ కేబుల్, అంతే. దీంట్లో ఇంకేం లేవు. ఇదేందో ఉంది, పెరల్స్ ప్యాకెట్ అనుకుంటా. ఫంగస్ రాకుండా కదా ఇదే. ఓకే, గోళీలు ఉన్నాయి దీంట్లో, ఆడుకోవచ్చు, తర్వాత ఆడదాం. నాకు దీంట్లో మెయిన్గా ఈ ఫ్లాష్లో నచ్చిన విషయం ఏంటంటే దీనికి సపరేట్గా మనకి బ్యాగ్ అయితే ఇచ్చాడనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అంటే నార్మల్గా మనకు ఫ్లాష్ ఏముంది, ఫ్లాష్ తీసుకొని మనం కెమెరా బ్యాగ్లో పెట్టేసుకుంటాం. అట్లా కాకుండా దీనికి చూడండి కేస్ ఎంత బాగుందో. అంటే నార్మల్గా ఇప్పుడు నేను డీజేకి తీసుకున్నప్పుడు కూడా నాకు నీట్గా, మైక్ తీసుకున్నప్పుడు కూడా ఇట్లా బ్యాగ్ ఇచ్చాడు. కేసు గీస్ అంతా లోపల నీట్గా బాగుంది. ఈ విధంగానే ఉంది ఇది కూడా. అంటే కొంచెం క్లాస్ లుక్ ఉంటుంది కదా నీట్గా. లేదంటే బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడ ఇప్పుడు మనకి ఎక్కువ గిన్సులు ఉంటాయి, ఇబ్బంది అయిపోద్ది కదా. అది గోడెక్స్, దీని సంగతి అయితే బాగుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని చెప్పి, నా చేతిలోకి వచ్చింది. దాని తర్వాత ఈ గోడెక్స్ ఫ్లాష్కి మనము ట్రిగ్గర్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి గోడెక్స్ X Pro. అంటే దీని గురించి ఏం చెప్పారంటే, X Pro అంటే దీని మీద ఇంకోటి కూడా ఉంది గోడెక్స్ది, అది తీసుకోలేదు. అది టచ్లో సంథింగ్ ఏదో వచ్చింది, అది ఎందుకులే అని చెప్పి తీసుకోవాలా. ఇది కూడా 5 lights అయితే మేనేజ్ చేస్తుందంట ఒకటే ట్రిగ్గర్తో. చూద్దాం, దీని సంగతి ఓపెన్ చేస్తాం. నాకు భలే నచ్చింది ఈ ట్రిగ్గర్ మాత్రం. కొంచెం పెద్దగా ఉంది, చూడడానికి లుక్ కూడా బాగుంది. ఎక్కడ చూసినా మీరే ఉంటారు ఏంద్రా, మీతో భలే తలకాయ నొప్పి అయిపోయింది. ఇది ట్రిగ్గర్. దీంట్లో అయితే మనం బ్యాటరీలు వేసుకోవాలన్నమాట. నార్మల్ మన ఫ్లాష్లో వేసుకుంటాం కదా బ్యాటరీలు, అట్లయితే వేసుకోవాలి. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అంటే నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూసేటోడిని చాలా ట్రిగ్గర్స్. అంటే నార్మల్ ట్రిగ్గర్ వాడేటోడిని నేను. ఇప్పుడు గోడెక్స్ ట్రిగ్గర్, లైట్లు బాగా వస్తాయి. ఇదైతే యూవీ ఫిల్టర్ అనమాట. ఇది ఆల్రెడీ కెమెరా కేసెస్ ఉన్నాము. యూవీ ఫిల్టర్ లెన్స్కి వేస్తారు కదా స్టార్టింగ్లో, అది కూడా ఒక టెంపర్ గ్లాస్ లాంటిదే లెన్స్కి. సో ఇదైతే పక్కన పెడదాము. ఇది వచ్చేసి మనకి ఫ్లాష్ మోడా. అంటే దీంట్లో కలర్ జెల్స్ ఉంటాయి కదా ఫ్లాష్ కంటించుకునేది, ఇదన్నమాట. ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఏంది ప్యాకింగ్, ప్రతి దానికి ఇట్లా నీట్గా వస్తే చాలా బాగుంటుంది. సింపెక్స్ కంపెనీ. సో ఇది వచ్చేసి మనము ఫ్లాష్కి తగిలించుకునేది కదా, ఇది మ్యాగ్నెట్, చూసుకోవచ్చు మీరు. అండ్ ఇవి వచ్చేసి జెల్స్, కలర్ జెల్స్. మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్. ఎన్ని కలర్స్ ఉన్నాయి టోటల్? 1 2 3 4 5 6 7 ఉన్నాయి మొత్తం, చూసుకోవచ్చు మీరు. 7 కలర్ జెల్స్ అయితే ఉన్నాయి. పెట్టి బ్యాక్గ్రౌండ్లో ఫ్లాష్ పెట్టి LCS కొట్టామనుకోండి దుమ్ము లేసేస్తుంది. అండ్ మనకి 300 Pro కూడా ఉండుంటే చాలా బాగుంటుందేమో అని చెప్పి నాకు అనిపించింది. పెద్ద టైం పట్టదు, తీసేసుకున్నాం. దీనికే టైం పడుతుంది అని చెప్పి అనుకున్నా, బట్ తొందరగానే తీసేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి బ్రాకెట్ అన్నమాట, అంటే ఫ్లాష్కి పెట్టుకునేది. అండ్ అది వేసుకుంటాం కదా సాఫ్ట్ బాక్స్, మనము దానికి పెట్టుకునే బ్రాకెట్ అన్నమాట. ఓపెన్ చేస్తుంది.
ఈ విధంగా అయితే ఉంది బ్రాకెట్. సో ఇది కూడా అయితే ఇదైతే మనము స్టాండ్కి వేసేసుకొని ఇట్లా పెట్టేసి దీని మధ్యలో ఫ్లాష్ వస్తుంది అనమాట మనకి. సో దీని చుట్టూరా మనకి సాఫ్ట్ బాక్స్ అయితే పెట్టుకోవచ్చు మనం. గాడెక్స్ది అయితే తీసుకున్నాం. దీంట్లో కూడా వేరే కంపెనీ ఉందని చెప్పారు. ఎందుకులే మొత్తం గాడెక్సే తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇది కూడా అయితే గాడెక్స్ది తీసుకున్నాం కంపెనీది. లెన్స్ వచ్చేసి మేము 24-105 అయితే తీసుకున్నాము. ఓపెన్ చేద్దాం ఇది. బ్యాగ్ బా ప్యాకింగే హెవీగా ఇచ్చాడు. సో ఇది లెన్స్ 24-105 ఓపెన్ చేసేద్దాం. బాగా వెయిట్ ఉంది లెన్స్ కూడా. 24-105 లెన్స్ బాగుంది. లెన్స్ కూడా నార్మల్గా నేను ఇంతకుముందు నికాన్ మార్క్ 1 కదా వాడేది. అంటే దానికి ఆటోమేటిక్గా ఇట్లా తిప్పేస్తే లాక్ వస్తుంది అనమాట. ఓపెన్ చేస్తే అప్పుడు ఇదవుతుంది. దీనికి లాక్ కూడా ఇచ్చినాడు. మనము కెమెరా ఇట్లా లెన్స్ తిప్పేసుకున్నప్పుడు ఫుల్గా లాక్ వేసుకుని కావాలంటే లాక్ ఓపెన్ చేసుకునేది ఏదో ఇచ్చాడు సంథింగ్. సాఫ్ట్ బాక్స్ గాడెక్స్ అయితే తీసుకున్నాను నేను. గాడెక్స్ కంపెనీది. గాడెక్స్ ఓపెన్ చేస్తాయి. ఇది కూడా సాఫ్ట్ బాక్స్. ఇదైతే రౌండ్ గొడుగు కదా ఇది. రౌండ్ మనకి అంబ్రిల్లా వస్తుంది కదా, దానికి సంబంధించిన గొడుగు ఇది. పక్కన పెడుతుంది. అండ్ దీంట్లో అంబ్రిల్లాకి సంబంధించింది ఇదైతే వస్తుంది. ఇదైతే ఫిక్స్ చేసుకోవచ్చు మనం. ఇదేమో ఓకే, స్ట్రాప్ తగిలించుకునేది కదా, స్టిక్కర్ లాంటిది ఇదైతే ఉంది. అండ్ లోపల మనకి వైట్ క్లాత్ వచ్చింది. ఫ్రంట్ వస్తుంది కదా మనకి వైట్. సో ఇది వచ్చిందనమాట. సో ఇంకా ఫైనల్గా ఏమున్నాయంటే మంచి బ్యాగ్ అయితే తీసుకున్నా. అంటే ఇంతకుముందు వీడు తీసుకున్న బ్యాగ్ కూడా ఇట్లాంటిదే కొంచెం, కానీ దీంట్లో ఎక్కువ ఉన్నాయన్నమాట పెట్టుకోవడానికి. లెన్సులు తీసుకున్నా ఒకవేళ బాగుంటుందని చెప్పి బాగా స్టిఫ్గా ఉండే బ్యాగ్ అయితే తీసుకున్నా. ఓపెన్ చేస్తా, ఇది కూడా చూపిస్తాను మీకు. బాగా నచ్చింది నాకు బ్యాగ్ అయితే. ఫస్ట్ చూడంగానే కాలేజ్ బ్యాగ్లా అనిపించింది నాకు. లోపల చూసిన తర్వాత మందలంతా అర్థమైంది. చూడండి ఎలా ఉందో లోపల, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి పైన వాన గీన ఏమన్నా పడుతున్నప్పుడు రెయిన్ ప్రూఫ్ కోసం వేసుకోవచ్చు. ఇదేందబ్బా ఇది? కార్డులకి ఇదే. ఓకే, కార్డులు అవి పెట్టుకోవడానికి అంటే ఇది బాగుంది. బ్యాగ్ కూడా నీట్గా ఇక్కడ ఒక బాడీ పెట్టుకున్నా మనం, ఒకవేళ ఇక్కడ ఒక బాడీ పెట్టుకోవచ్చు. వీటిల్లో చార్జర్లు, లెన్సులు ఇంకా నీట్గా పడతాయన్నమాట. సో అది ఓవరాల్గా మన కెమెరా అన్బాక్సింగ్ అయితే. సో ఈ సామాన్లన్నీ చూసుకోవచ్చు మీరు. చూడండి ఎట్టా మొత్తం అయ్యే ఉన్నాయి. ఇటు చూపిస్తా చూడండి. మా వాడు ఉన్నాడు ఈడ. చూడండి మొత్తం సామాన్లే ఇవన్నీ కొన్నాం అనమాట. సో ఈ యాక్సరీస్ అయితే మొత్తం తీసుకున్నా నేను. ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి తీసుకోవాల్సినవి. ఇందాక దాకా యాక్సరీస్ చూసాం. మీకు అసలు గుర్తే రాలేదా? ఏంది వీడు కెమెరా కొన్నాడు, కెమెరాకి లెన్స్ వేసి చూపించలేదని చెప్పి. చూపిస్తా ఇప్పుడు, లెన్స్ వేసి చూపిస్తా నీట్గా. నువ్వు వచ్చే బయటికి. మిర్రర్లెస్ కెమెరా. అమ్మా నువ్వు కూడా వచ్చాయి బాబు. పెడదాం. సూపర్. ఆ సౌండ్ ఉంటుంది, ఎంత బాగుంటుందో. ఓపెన్ అవ్వు. లాస్ట్ టైం ఏం చేశానంటే, మా దగ్గర Z6 Mark 1 ఉంది. దాన్ని ఏం చేశానంటే హుడ్ పెట్టడం ఏంటంటే ఇట్లా తిప్పేసాను అనమాట. ఇరుక్కునేసింది ఇది. తర్వాత యూవీ ఫిల్టర్ అంతా పగలగొట్టి నీట్గా తీసాము. సో ఇది ఓవరాల్గా కెమెరా లుక్ అయితే. ఎలా ఉందో కామెంట్ చేయొచ్చు కదా. నా కొత్త కెమెరా సెటప్ అంతా చేసేసుకున్నాం. కింద ఈ గొడుగు తగిలియడానికి నానా టంటాలు పడ్డాం. ఊరికే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఒక 2 స్నాప్స్. ర్యామ్ పాడిచ్చేస్తుంది. ఇది కూడా యాడ్ చేస్తా ఒకసారి, కుదిరితే ఫోటో కూడా యాడ్ చేసి చూపిస్తాను మీకు.
సో గాయస్ అది ఓవరాల్గా సెటప్ సంగతి అయితే. సో మంచిగా ఏమన్నా ఈవెంట్లు ఇవ్వచ్చు కదా, వచ్చి నీట్గా తీస్తాను. FX30 ఉంది, సినిమా లైన్ అండ్ R5 ఉంది, మొత్తం సెటప్ అంతా ఉంది. నీట్గా క్యాండిడేట్స్ అంతా నీట్గా తీసుకుందాం. సో ఏమైనా ఉంటే చెప్పండి, ఎక్కడికైనా వచ్చి తీస్తాను నీట్గా. ట్రావెలింగ్ ఖర్చులు మీరు పెట్టుకోండి, నేను ఎక్కడికైనా వచ్చేస్తాను, ఓకేనా? వచ్చి ఈవెంట్ ఫస్ట్ మాట్లాడేసుకొని ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఏమైనా ఉంటే ఈవెంట్స్. సో అది ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్న వీడియో. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడే ఆట మొదలైంది. సీ యూ.